ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును దినవృత్తాంతములు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం, ఏసే పరిష్కారంలో ప్రమోషనల్ సిబ్బందిగా పనిచేస్తున్న సహోదరులు ధర్మలింగేశ్వరరావు గారి మామగారు మేకల అబ్రహాం గారు, ధర్మాజిగూడెం వాస్తవ్యులు. వీరి జ్ఞాపకార్థం శ్రీమతి మేకల శారా గారు, వీరి కుమారులు మేకల నాగభూషణం, మురళీమోహన్, కోడళ్ళు ప్రభావతి దుర్గా గారు మరియు మనుములు మనుమరాండ్రు సహకారాన్నిస్తున్నారు. ధర్మా గారికి, వెంకటేశ్వరమ్మ గారికి, శారా గారు, నాగభూషణం, మురళీమోహన్, ప్రభావతి దుర్గా గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభు పేరిట తెలియజేస్తున్నా. గత రాత్రి రిపీటెడ్ ప్రోగ్రాం ప్రసారం చేయాల్సి వచ్చింది. విద్యుత్ అంతరాయం గత దినం విపరీతంగా ఉంది. ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి 2 అవర్స్ చొప్పున ఇరెగ్యులర్గా విద్యుత్ సరఫరా జరగటం కారణంగా, అంతరాయం కారణంగా నిన్నటి ఎపిసోడ్ రిపీట్ చేయాల్సి వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్ పవర్ కట్ కారణంగా దయచేసి ప్రార్థించండి. ఒక ఇన్వర్టర్ కొరకు నేను ప్రార్థిస్తున్నాను, మీరు కూడా ప్రార్థించుకొని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. మా దేవ, మీకు స్తోత్రాలు. పవర్ కట్ కారణంగా ప్రోగ్రాం డిస్టర్బ్ అవుతోంది. కృప చూపించండి, సహాయం చేయండి. అటువలనే ఈ దినం ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన మేకల శారా గారికై మీకు వందనాలు. నాగభూషణం, మురళీమోహన్ కొరకు వందనాలు. కుటుంబాన్ని దీవించండి, ఆదరించండి, మారు మనసులో రక్షణలో స్థిరపరచండి. మా సోదరులు అన్నగారు ధర్మలింగేశ్వరరావు గారిని, వెంకటేశ్వరమ్మ, బిడ్డలు మురళిని, దివ్యాను, గోపాలను మీరు ఆశీర్వదించండి. ఈ కుటుంబాల పక్షంగా ఆశీర్వాదాన్ని కోరుతున్నాం. మీ దాసుడు అబ్రహాం గారిని మీరు తీసుకున్నారు, కుటుంబాన్ని ఆదరించండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా దయచేయండి. మా రక్షకుడైన యేసు ప్రభువు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, గత దినపు వాక్య భాగం రిపీట్ అవటం ఒకందుకు మంచిదే. ఎందుకంటే ఇటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్ మీరు అర్థం చేసుకోవటానికి ఉపయోగపడి ఉంటుందని నేను భావిస్తున్నాను. నీవు అనే పదాలు దావీదు భక్తుడు 30 పర్యాయాలు వినియోగించాడు. గాడ్ సెంటర్డ్ వర్డ్. ఈ మాట ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఇక్కడున్న వృత్తాంతంలో ప్రధాన కేంద్రం దేవుడు, ఇది అర్థం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 21వ వచనం నుండి 27వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో నీవు అని దావీదు దేవుణ్ణి సంబోధిస్తున్న పదాలు 30 పర్యాయాలు రాశాడు. 30 times
ఏమిటి ఇందులో మనం గ్రహించాల్సింది అనగా ఇటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని అద్భుత నిత్య శాశ్వత ప్రణాళిక. దేవుడే కోరుకున్నాడు, దేవుడే పిలుచుకున్నాడు, దేవుడే విడిపించుకున్నాడు, విమోచించుకున్నాడు, దేవుడే నడిపించుకున్నాడు, దేవుడే ఘనపరుచుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో దైవ నిత్య ప్రణాళికలో వర్ణన చేస్తున్నాడు. దేవుడు తన్ను ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, సంకల్పము చొప్పున పిలువబడిన వారు. సంకల్పము ఎవరిది? దేవునిది. పేతురు భక్తుడు సంకల్పాన్ని గురించి మాట్లాడతాడు. చూడండి, దైవ సంకల్పం, ఇటర్నల్ ప్లాన్. మనం పిలువబడ్డాం దేని చేత? దైవ సంకల్పం చేత పిలువబడ్డాం. దేవుని యొక్క సంకల్పము ఏమిటి? ఆయన ఉద్దేశము, ఆయన ఇష్టము ఏమిటి అనగా మనలను రక్షించుట, మనలను రక్షించుట. కనుక ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అనగా సమస్తం మేలు కలుగుటకై సమకూడి జరుగుతున్నాయి అని ఎరుగుదాం. జరుగుతున్నవి అనే పదం పైన 1 అంకి వేసింది. ఆ 1 దగ్గర జరిగించుచూ ఉన్నాడు. దేవుడే సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాడు అని రాసింది. ఇప్పుడు అర్థమైందా? సంకల్పం దేవునిది. అబ్రహామును పిలిచింది దేవుడు. అబ్రహాము దేవుని ఏర్పరచుకోలేదు, దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నాడు. దైవ సంకల్పం. అబ్రహాము సంకల్పించలేదు దేవుణ్ణి ఏర్పరచుకోవాలని, దేవుడు సంకల్పించాడు అబ్రహామును ఏర్పరచుకోవాలని. యాకోబు దేవుణ్ణి వెతకలేదు, యాకోబు దగ్గరికి దేవుడే వచ్చాడు. ఎబ్బోకు రేవులో పెనూయేలు అనుభవంలో అర్ధరాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు యాకోబుతో దేవుడు నరావతారుగా పెన్నుగులాడాడు. దైవ సంకల్పం. మోషేను దేవుడే పిలుచుకున్నాడు. హోరేబు పొదలోనికి దేవుడు దిగి వచ్చాడు. మోషే ఆ వింత చూడాలని అక్కడికి వెళ్ళాడు. మోషే దేవుడిని ఏర్పాటు చేసుకోలేదు, దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. సమూయేలు నిద్రపోతున్నాడు బాలుడు గుండగా. సమూయేలు దేవుడిని ఏర్పాటు చేసుకోలేదు, దేవుడు సమూయేలును ఏర్పాటు చేసుకున్నాడు, పిలిచాడు. బైబిల్ గ్రంథమంతా కూడా సంకల్పముతో పిలుచుట. అలా పిలిచాడు కనుక భక్తుడు అంటున్నాడు, మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆ నమ్మదగిన దేవుడు తన బిడ్డలను పిలిచినప్పుడు వారి కొరకు ఏం చేస్తున్నాడు? సంకల్పంలో ఉన్నవారు కొరకు సమస్తం సమకూర్చి తానే జరిగించుచున్నాడు. ఇవాళ నేను వ్యక్తిగతంగా చెప్పగలను, మై పర్సనల్ విట్నెస్, నేను చెప్పగలనది ఏమిటంటే దేవుడు ఏర్పాటు చేసుకుని పిలిచాడు కనుకే పరిష్కారం జరుగుతుంది. సమస్తం సమకూర్చండి. మొన్న మీటింగ్కి విస్తారమైనటువంటి ఖర్చు అయింది. ఒక్క రోజు ముందు లేదు, 1 గంట తర్వాత కూడా మరలా ఆదాయం లేదు. ఆ క్షణం, ఆ దినం, ఆ అవసరం అంతే, అట్లా తీర్చబడిపోయాయి అన్నీ కూడా.
సావనీరు ముద్రించాలి ఆశపడ్డాను, ప్రార్థన చేశాను. అద్భుత సహాయం ప్రభు అవసరం మేరకే పంపించాడు. దాన్ని చూసినప్పుడు ఆశ్చర్యం కలిగింది నాకు. సమకూర్చాడు, మేలు కొరకు జరిగిస్తున్నాడు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన నువ్వు అర్థం చేసుకుంటే ఇక జీవితంలో దిగులు లేదు, చింత లేదు. దావీదు దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు. ఈ రాత్రి దేవుడు మీకు అర్థమయ్యాడా? నిన్నటి ఉదయం నేను ఒక ఆర్టికల్ రాయటం ప్రారంభించాను. దేవుడు నరావతార్ ఎందుకు అయ్యాడు అని. అర్థమవుతుందా? దేవుణ్ణి గ్రహించకుండా బైబిల్ అర్థం కాదు. ఉత్తరం రాసిన వాడు ఎవరో తెలియకుండా ఉత్తరం అర్థం కాదు. ఉత్తరము రాసిన వాడు ఎవరో ఆయన మనకేమవుతాడో, ఎందుకు రాశాడో అర్థం కాకపోతే ఏమి రాశాడో అసలు అర్థం కాదు. బైబిల్ ఇస్ ద రైటింగ్ ఆఫ్ గాడ్, లవ్ లెటర్ ఆఫ్ గాడ్ టు హ్యూమానిటీ. మానవులకు దేవుడు రాసిన ప్రేమ లేఖ బైబిల్ గ్రంథం. ఒక తండ్రి కుమారునికి రాసే పితృవాత్సల్యంతో కూడిన ప్రేమ లేఖ. ఒక భర్త భార్యకు రాసే హెచ్చరికలతో కూడిన ప్రేమ లేఖ. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక స్నేహితుడు మరొక స్నేహితునికి రాసేటువంటి అద్భుతమైన ప్రేమ లేఖ. నేను మనవి చేస్తున్నాను, బైబిల్ ఇస్ ద బ్యూటిఫుల్ లవ్ లెటర్ ఆఫ్ గాడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి తానే సమస్తం సమకూర్చి జరిగిస్తున్నాడు. మరియు చదువుదాం. ఎందుకనగా ఏమిటి దీని వెనక ఉద్దేశం? తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, అనేక కుమారులలో జ్యేష్ఠుడగునట్లు అంటే యేసుక్రీస్తు ప్రభువు వలె అనేక మంది తనకు కుమారులు అయ్యేటట్లుగా దేవుడు ఎవరిని ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారుటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవుడు ఎవరిని ఎరిగెనో, బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ ప్లాన్. మనము చూసినట్లయితే ఈ సృష్టి యొక్క ప్రణాళిక పూర్వమే దేవుడు మనలను ఎరిగెను. God has a thought about you. నన్ను గురించి, నిన్ను గురించి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. God has a design for us and for our future. దేవునికి నీ కొరకు, నా కొరకు ఒక ప్రణాళిక ఉన్నది. ఆయన ఎవరిని ఎరిగినో వారిని తన కొరకు నిర్ణయించుకొనెను. ముందుగా నిర్ణయించుకున్నాడట. ఎందుకొరకు వారిని ముందుగా కుమారుడితో సారూప్యం గలవారయ్యేట్లుగా నిర్ణయించుకుని, ఎవరిని నిర్ణయించుకున్నాడో వారిని పిలిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రీడెస్టినేషన్. మనము ఏమవుతామో ఆయనకు తెలుసు, ఏమై ఉన్నామో ఆయనకు తెలుసు, ఏమి కాబోతున్నామో ఆయనకు సంపూర్తిగా తెలుసు. నిర్ణయించుకున్నాడు, నిర్ణయించుకున్న వారిని పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, నిర్ణయం చేసుకున్నాడు, ఎరిగి ఉన్నాడు, పిలిచాడు. పిలిచిన వారిని ఏం చేశాడు? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. పిలిచాడు, పిలిచి ఏం చేశాడు? ఇమ్మీడియట్గా హీ జస్టిఫైడ్ అండ్ శాంక్టిఫైడ్. నీతిమంతులుగా తీర్చేశాడు. అందుకే దావీదు కీర్తనాకారుడు 32వ సంకీర్తనలో రాశాడు, ప్రారంభ వచనంలో, తన అతిక్రమములకు పరిహారము పొందినవాడు,
తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందిన నరుడు ధన్యుడు అని రాశాడు. నిజమే, దేవుడు పిలిచాడు. పిలిచి చేసినది ఏమిటనగా నీతిమంతులుగా తీర్చాడు. నీతి విశ్వాస సంబంధమైనది, నీతి క్రియ సంబంధమైనది కాదు. క్రియలు నీతిని కలుగు చేయలేవు, నీతి క్రియలు చేయవచ్చును, కానీ నీతి విశ్వాస మూలము. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను, ఆ విశ్వాసము అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడు విశ్వసించిన వారిని నీతిమంతులుగా తీర్చేస్తాడు, పరిశుద్ధపరుచుకుంటాడు. ఏర్పరచుకుంది ఆయనే, పిలుచుకుంది ఆయనే, నీతిమంతునిగా తీర్చుతోంది ఆయనే, తన సారూప్యానికి ఎదిగింపచేస్తోంది కూడా ఆయనే. మరి మానవ ప్రమేయం ఏమిటి? జీరో. మనమేం చేసుకోలేం, మనమేమీ చేసుకోలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు విశ్వాసం ఇచ్చేది కూడా ఆయనే. విశ్వాసము వాక్యము వినుట వలన కలుగుతుందన్నాడు. వినుట క్రీస్తుని గుర్చిన మాటను గుర్చి కలుగుతుందన్నాడు. ఇట్స్ ట్రూ. విశ్వాసము రోమాపత్రికలో చాలా తట్టుగా సెలవిచ్చాడు. 10వ అధ్యాయం 17వ వచనంలో వినుట వలన విశ్వాసం కలుగుతుంది. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో అంటాడు, విశ్వాసమునకు కర్తయును దానిని కొనసాగించువాడుయును అయిన క్రీస్తు వైపు చూస్తూ ఓపికతో పందెములో పరిగెత్తుదము. కర్త, కొనసాగించువాడు. ఏమర్థమైంది మీకు? విశ్వాసానికి కర్త అంటే ఆయనదే విశ్వాసం. మోషే దేవుని యందు ఉంచిన విశ్వాసం, ఇశ్రాయేలు జనాంగం మోషే వెనకాలబడి ఎర్ర సముద్రం దాటడానికి ఉపయోగపడింది. వెర్నాన్ మెక్గీ అనేటువంటి అద్భుత దైవజనుడు రాస్తూ అన్నాడు కామెంటరీలో, దట్ ఈస్ నాట్ ద ఫెయిత్ ఆఫ్ ది ఇజ్రాయెలైట్స్, దట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ మోసెస్ అలాన్. మోషే యొక్క విశ్వాసం మోషే వెనక అనేక మంది నడిచేట్లుగా చేసింది. విశ్వాసానికి కర్త ప్రభు అయిన క్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వాక్యపు నెరవేర్పు, ఆయన ఇచ్చిన మాట, ఆయన ఏర్పరచుకున్న తీరు, ఆయన రక్షించుకున్న మార్గం, దానిని వెంబడించిన వారందరినీ తానే స్వయంగా తీసుకుని వెళ్తాడు. కనుక ఆయన మనకు స్థలము సిద్ధపరచ వెళ్ళాడు. అర్థమవుతుందా? ఆయనంతటా ఆయన తన రక్షణ సిద్ధపరచడానికి భూమి మీదకి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగానండి. మానవులకు రక్షణ ఇవ్వటానికి భూమి మీదకి నరావతానికి వచ్చాడు. రక్షించబడిన వారికి అచ్చట స్థలం ఉండేటట్లు సిద్ధపరచడానికి ఇప్పుడు వెళ్ళున్నాడు. మరలా మనం అక్కడ ఉండేటట్లుగా ఆయన మరలా వాళ్ళు తీసుకుని పోవటానికి మరలా రాబోతున్నాడు. ప్రకటన గ్రంథం చెబుతోంది 21వ అధ్యాయం, మనల్ని ఆయన అక్కడికి తీసుకుని వెళ్తాడు. కనుక ఇదంతా దైవ నిత్య సంకల్పం, ప్రణాళిక. నీతిమంతులుగా ఎవరిని తీర్చాడో వారిని మహిమపరిచెను. ఇట్స్ ఫైనల్ గ్లోరిఫికేషన్ ఆఫ్ బిలీవర్స్. మహిమపరిచెను. ఎక్కడ రోమాపత్రిక, ఎక్కడ కీర్తనల గ్రంథం, ఎక్కడ రోమాపత్రిక, ఎక్కడ కీర్తనల గ్రంథం. 91వ కీర్తనలో అంటాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తున్నాను అన్నాడు. చూడండి, దేవుడు ఘనపరుస్తున్నాడు. ఎట్లా మనం చూడగలుగుతున్నాం? ఇది విశ్వాసులను ఆయన ఘనపరుస్తాడు. అద్భుతమైన మాట. కేవలం దావీదు యొక్క చరిత్రే కాదు,
ప్రారంభం నుండి బైబిల్ గ్రంథం ఆనాటి నుండి ఈనాటి వరకు పరిశీలించినా కూడా దేవుని యొక్క సంకల్పము చొప్పున ఏర్పాటు, దేవుని పిలుపు, దేవుడు నీతిమంతులుగా తీర్చుట, మహిమపరచుట, ఘనపరచుట, ఇవి మనకు బైబిల్ అంతా తెలియజేయబడుతున్నాయి. దేవుడు తన యొక్క అద్భుతమైన ప్రణాళికను మన జీవితాల్లో ఈనాడు కూడా నడిపిస్తున్నాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో 12వ వచనంలో ఆయన ఏర్పరచుకునినని యాకోబు అంటాడు. 17వ వచనంలో అబ్రహాము ఇస్సాకులతో ప్రమాణము ఏర్పాటు అన్నాడు. కనుక దేవుడు తాను తన కొరకు తాను ఇవన్నీ చేస్తున్నాడు. ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ దేవుణ్ణి అటాక్ చేసినందున దేవుడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనే భావన సాధారణ మనుషులకు ఉంటుంది. మనుషులు పాపం చేశారు కాబట్టి దేవుడు ఇదంతా చేశాడు అనుకుంటారు. కాదు, జగత్తు పునాది వేయబడక మునిపే దేవునికి సమస్త అవగాహన ఉన్నది. ఆయన గుణలక్షణాలు ఆయన ప్రదర్శించాడు అంతే. ఇక దావీదు విషయానికి వచ్చేటప్పటికి, నీవు నాకు ఇచ్చిన ఘనత, నీవు నా కుటుంబానికి ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఇవన్నింటినీ కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ సంతతి, నీ దాసుని సంతతి అభివృద్ధి చేయబడుతుంది అని నీవు నాకు తెలియజేసావు కాబట్టి నీ సన్నిధిని విజ్ఞాపన చేయడానికి నీ దాసుడినైనా నాకు మనోధైర్యం కలిగింది అన్నాడు. చూడండి, ఒక అధికారిని కలుసుకోవాలి అనుకోండి. ఉదాహరణకి ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఎస్ఐ గారిని కలవాలనుకోండి, కొంచెం బెరుకుగా కలుస్తారు. ఒక సిఐ గారి స్థాయి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే ఇంకొంచెం సంకోచిస్తాం. డిఎస్పి గారి దగ్గరికి వెళ్ళాలంటే ఇంకొంచెం ఆలోచిస్తాం. అయ్యో పెద్ద ఆయన, ఎడిషనల్ ఎస్పీ, ఎస్పీ, డిఐజీ, ఎడిషనల్ డీజీపీ, డీజీపీ, ఇట్లా మనం పైకి పోయే కొద్దీ అధికారం పెరిగిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళేటప్పటికీ మనం వెళ్ళటానికి భయపడతా, కుచించుకుపోతూ ఉంటాం. మరి సర్వలోక సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి ఒక విన్నపాన్ని పట్టుకొని వెళ్ళాలి అని అంటే ఎంత ధైర్యం కావాలి. కారణం ఆయన హోదా. దేవుని యొక్క స్థాయి ఎక్కడ, మానవుడి యొక్క స్థాయి ఎక్కడ? మానవుడు దేవుని ఇది చెయ్యి నాకు అని చెప్పి వెళ్ళి అడగటానికి ఎటువంటి గట్స్ కావాలి. అయితే ఇక్కడ ఒక ప్రిన్సిపల్ ఉంది, ఏమిటంటే ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి నేను ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాను అన్నాడు. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయనని యేసు ప్రభు చెప్పబట్టి మనం వెళ్ళగలుగుతున్నాం. ఆయన కృపా సింహాసనం దగ్గరకు మనకు మార్గం క్రీస్తు ద్వారా దొరికింది కాబట్టి మనం వెళ్ళగలుగుతున్నాం. 84వ సంకీర్తన అంటాడు, బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నివాసం దొరికింది అంటాడు. అంత గొప్ప ఉన్నతమైన దేవుని దగ్గర అల్పులమైన మనకు ఆయన అవకాశాన్ని కల్పిస్తున్నాడు. అందుకనే చక్రవర్తి స్థాయిలో ఉన్న దావీదు మహోన్నతుడైన దేవుని సన్నిధికి విజ్ఞాపన చేయటానికి, మనోధైర్యం తెచ్చుకోవటానికి కారణం ప్రామిసెస్ ఆఫ్ గాడ్, దేవుని వాగ్దానాలు, దేవుడు బయలుపరిచిన ఆయన సంకల్పం. నేను నిన్నటి ఉదయం ప్రార్థన చేశాను, ప్రభువా నీవు మహోన్నతుడు, నిన్ను సేవించడానికి యోగ్యత లేదు, కానీ నీవు నీ దాసుని పట్ల చేసిన కార్యాలున్నాయే అవి తలకు మించినటువంటిది, ఊహకు మించినటువంటివి చేశావు. ఇక నేను ఏమని నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయగలుగుతాను? నేను అడగాల్సినవి కూడా ఏమి లేవు. ఇక నిన్ను ఘనపరచడానికి నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే నీ కృపాబాహుళ్యం చూపించావు ఇప్పటికే, కనుక నీ క్యారెక్టర్ని బట్టి నీ దగ్గరకు వస్తున్నాను నేను. నాట్ బికాస్ ఆఫ్ మై అప్లికేషన్,
నేను తెస్తున్నటువంటి నీ పాదసరికి తెస్తున్న విజ్ఞాపన యొక్క బలం కాదు, నేను నీ దగ్గరికి వస్తోంది నీ మంచితనాన్ని బట్టి, నీ దయని బట్టి నీ పాదాల దగ్గరికి వస్తున్నాను. నీ చిత్తం జరిగించుటకు నాకు నేర్పండి అని ప్రార్థన చేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఆయన యాక్సెస్ మనకి ఇచ్చాడు కాబట్టే మనం ఆయన దగ్గరికి పోతున్నాం, లేకపోతే వెళ్ళలేము. దేవదూతలు ఆయన సన్నిధిలో ఉన్నా ఆయన ఎప్పుడు చూడలేదు, ఆయన చూడలేరు కూడా. మనమైతే భూమి మీద నుండి నిత్యం ఆయనకి విజ్ఞాపన చేసేస్తున్నాం, ఆయన కూడా అలాగే మన కోసం పనిచేస్తున్నాడు. నా నామమున మీకేం కావాలంటే అది అడగండి, నేను ఇస్తానన్నాడు యోహాను 14:14. మీరేం అడిగితే అది చేస్తా అన్నాడు. అడగండి ఇచ్చేస్తాడు మత్తయి సువార్త 7:7. కనుక మనం అడుగుతున్నాం, ఆయన పేరిట అడుగుతున్నాం, పొందుతున్నాం. అదే వ్యక్తపరుస్తున్నాడు దావీదు, దేవా నీ దగ్గర రావటానికి నాకు మనోధైర్యం ఎందుకు వచ్చిందని నీ వాగ్దానమే అని చెబుతున్నాడు. తర్వాత నీ దాసుని సంతతి నీ సన్నిధిలో ఉంటుంది అన్నట్లుగా నీవు ఆశీర్వదించావు. ఇక నీవు ఆశీర్వదించావు కాబట్టి నా కుటుంబం ఎల్లప్పటికీ ఆశీర్వదించబడే ఉంటుంది. హోప్ ఇన్ క్రైస్ట్. నేను రక్షించబడ్డాను, నేను పరిచర్యలో ఉన్నాను, నాకు 2 కుమారులు ఉన్నారు. నేను నిత్యం ప్రార్థిస్తున్నాను, మీరు కూడా ప్రార్థిస్తూ ఉండుంటారు మీ బిడ్డల కొరకు. ఒక రక్షించబడిన వ్యక్తి యొక్క బిడ్డలు రక్షించబడే విధానంలో మనం కనుక వారిని ప్రభువులోకి తీసుకుని వస్తే అదే నిజమైన ఆశీర్వాదం. ఇక వారు ఏ హోదాలో బతుకుతున్నారు, ఏ స్థాయిలో సుఖాలు అనుభవిస్తున్నారు, ఏ స్థాయిలో ఆర్థికంగా స్థిరపడ్డారు, ఇవన్నీ ఇమ్మెటీరియల్. అబ్రహాం ఏం తిన్నాడు, ఎక్కడ పడుకున్నాడు, ఏ మంచాన్ని వినియోగించాడు, ఏ వాహనం మీద తిరిగాడు, ఇవన్నీ దేవునికి ఇమ్మెటీరియల్. దెన్ వాట్ ఈజ్ మెటీరియల్? ఏమిటి ఆయన దృష్టిలో కావాల్సిందంటే ఫెయిత్ ఇన్ హిమ్, ఆయన యందలి విశ్వాసం, ఆయనతో సహవాసం, ఆయనతో సంబంధం. అది ఆశీర్వాదం. డబ్బు కలిగి ఉండటం ఆశీర్వాదం అనుకుని భ్రమపడుతున్నారు చాలామంది. దేవుణ్ణి కలిగి ఉండటం ఆశీర్వాదం. ఒక ప్రధానమంత్రితో స్నేహం కలిగి ఉండటం ధన్యతని అనుకుంటాం, అధికారులతో స్నేహం కలిగి ఉంటాం ధన్యత అనుకుంటాం. కానీ దేవునితోనే స్నేహం కలిగి ఉంటాం, సంబంధం కలిగి ఉంటాం, మాట్లాడగలుగుతాం, ఆయన మనతో మాట్లాడటం ఇంకా అంతకంటే అధికం కదా. కనుక ఆశీర్వాదం అంటే దేవునితో సంబంధం, సహవాసం కలిగి ఉండటం, స్నేహం కలిగి ఉండటం. ఆ స్థితిలో నా కుటుంబం కొనసాగుతుంది, అంతే చాలన్నాడు. దావీదు కుమారుడు సొలొమోను దేవునితో ఎంతో చక్కటి సంభాషణ చేశాడు, దేవుడు అతనితో వచ్చి మాట్లాడాడు. కనుక అది ఆశీర్వాదం. దేవునితో మాట్లాడగలుగుట, దేవుడి చేత మాట అనుగ్రహం పొందుట ఆశీర్వాదం. ఈ రాత్రి వాక్య ధ్యానానికి సహకారులు ధర్మాజిగూడెం వాస్తవ్యులు మేకల అబ్రహాం గారి జ్ఞాపకార్థం, భార్య మేకల శారా, కుమారులు మేకల నాగభూషణం, మురళీమోహన్, కోడలు ప్రభావతి దుర్గా మరియు మనుమలు మనుమరాండ్రు సహకారమిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థించమని మనం చేస్తున్నాం. ధర్మలింగేశ్వరరావు గారి కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును దినవృత్తాంతములు 1వ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరమును మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. పవర్ కట్ వల్ల కలుగుతున్న అంతరాయాలను అధిగమించడానికి, ఏసే పరిష్కారానికి ద్వారాన్ని తెరవండి. ప్రభు, మీ దాసురాలు నాయన శారా గారి కుటుంబాన్ని మీరు దీవించండి. మురళి కొరకు ప్రార్థిస్తున్నాం, వారి సోదరుడు నాగభూషణం కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారాలను అనుగ్రహించండి.
యేసు ప్రభు ద్వారా అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమేన్.